హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి పాయింట్ కవర్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే ఉపనొప్పున హీలాన్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ ఉపనొప్పును అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక మంచి పాయింట్ కవర్ చేయాలనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా ఈ వీడియోని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, చాలా బాగున్నా సరే ఇంకా గొప్పగా ఉండాలి, మంచిగా ఆరోగ్యం ఉండాలి, ఇంకా ఎక్కువగా డబ్బుని ఆకర్షించాలి, ఇంకా మంచి బిల్డింగ్ కావాలి, అద్భుతమైన లగ్జరీ కారు కావాలి. ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి కోరికలు ఉంటాయి, ఉండాలి కూడా. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కోరికలు ఉంటే సరిపోతుందా? మరి దాని వైపు మీ ఆలోచనలు ఎలాగున్నాయి అని ఫోకస్ పెట్టాలా వద్దా? గుర్తుపెట్టుకోండి, రోజులో వచ్చే ఎన్నో వేల ఆలోచనల్లో మీకు కావలసిన దాని వైపు మీ ఆలోచనలు ఎలాగున్నాయి అని ఎరుకుతో ఉంటేనే మీరు అనుకున్నది సాధించగలరు. ఇది 100% వాస్తవం. డబ్బు కావాలి, డబ్బుని ఎక్కువగా ఆకర్షించాలి. మరి డబ్బు పట్ల మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? డబ్బు గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అకౌంట్లో ఉన్న డబ్బుని చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? మీకు శాలరీ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఎలా అనుభూతి చెందుతున్నారు? డబ్బుని రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలాంటి కృతజ్ఞతలు చెప్తున్నారు? వీటి మీద ఫోకస్ పెట్టాలి కదా. అంటే మీకు కావలసింది మీరు పొందాలి అంటే దాని వైపు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఎప్పుడైతే మీరు ఎరుకుతూ ఉంటారో అప్పుడు మీ ఎనర్జీ మీకు కావలసిన దాని వైపు యాడ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బుని ఆకర్షించాలి అంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలా హ్యాపీగా, ఆనందంగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఖర్చు పెట్టండి. డబ్బును రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అది 10 రూపాయల, 10,000, 10 లక్షల, థ్యాంక్ యూ యూనివర్స్. శాలరీ వచ్చినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్. అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్. ఫీల్, డబ్బు చూస్తున్నప్పుడు ఫీల్, అనుభూతి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న గోల్, డబ్బుని ఆకర్షించడానికి మీ ఆలోచనల్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తున్నట్టు. అంతేకాని డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాధపడుతున్నారా? డబ్బు వచ్చినప్పుడు అబ్బా ఇంత తక్కువ వచ్చింది, ఎలా గడుస్తుంది అని ఫీల్ అవుతున్నారా? అప్పుడు మీ ఆలోచనలు కరెక్ట్గా లేవు. అవి మార్చండి. అలాగే ఆరోగ్యం గురించి, మంచి ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అనుకుంటే సరిపోతుందా? కానీ మీ ఆరోగ్యం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. అందరికి ఒక అలవాటు ఏంటంటే లేస్తూనే ఆ నొప్పి ఈ నొప్పి అని లేస్తారు. ఇమ్మీడియట్గా పక్కన ఎవరుంటే వాళ్ళకి ఆ కాలు నొప్పులు, ఈ నడుము నొప్పి, ఆ మోకాళ్ళ నొప్పులు అని వీళ్ళు ఫీల్ అవ్వడం కాక ప్రతి ఒక్కరికి అదొక అలవాటుగా చెప్పడం అనేది అలవాటు చేసుకొని అదే ఫీల్తో చెప్తూ ఉంటారు. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి మార్చాల్సింది ఏంటి? నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మనస్ఫూర్తిగా మీకు మీరు చెప్పుకోలేరా? మరి అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఫీల్ అవ్వాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఎవరితోటి మీతో కూడా లోపట కూడా ఎప్పుడూ నెగెటివ్గా ఆలోచించకండి. ఎవరికి కూడా అలాంటి నెగెటివ్ విషయాలు పదే పదే చెప్పకండి. నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటూ డైలీ 108 సార్లు ఆరోగ్యం గురించి ఒక్కొనొక్కొను చెప్పుకుంటూ మంచి ఫీల్తో, అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఫీల్ అవుతూ డైలీ 108 సార్లు ఒక్కొనొక్కొను చెప్పుకోండి. అతి కొద్ది రోజుల్లోనే మార్పు రాకపోతే కామెంట్లో చెప్పండి. నెంబర్ 1 నేను కాల్ చేసి మాట్లాడతాను. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోండి. మళ్ళీ చెబుతున్నా, మార్చాల్సింది మీ ఆలోచనలు. ఉన్నతంగా ఎదగాలి, మీ జీవితం మారాలి అంటే ముందు మీరు మారాలి, మీ ఆలోచనలు మారాలి. ఆరోగ్యం గురించి ఇలా చెయ్యండి. అంతేకాని వాళ్ళకి వీళ్ళకి ఆ నొప్పి ఈ నొప్పి, నా పరిస్థితి ఇంతే, ఆపేసేయండి. ముందు ఆపండి, మారండి. ఆటోమేటిక్గా అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుతారు. అలాగే అందరికీ మంచి రిలేషన్షిప్, మంచి ఫ్యామిలీ, మంచి రిలేషన్షిప్లో ఉంటూ హ్యాపీగా ఉండాలనుకుంటుంది. కానీ ఉదయం లేస్తూనే హస్బెండ్ గురించి కంప్లైంట్స్, లేస్తూనే వైఫ్ గురించి కంప్లైంట్స్, బయట వాళ్ళకి దగ్గర కంప్లైంట్స్, మనసులో కంప్లైంట్స్, మనసులో అవే ఫీలింగ్స్. ఆయన ఇంతే, మా ఆవిడ ఇంతే అని అవే నెగిటివ్ ఎమోషన్స్. అవసరమా? ఆలోచించండి.
అంటే మీకు కావలసింది మంచి ఫ్యామిలీ, లేదంటే మిమ్మల్ని అర్థం చేసుకునే హస్బెండ్, మిమ్మల్ని బాగా చూసుకునే వైఫ్. మరి కావాలి అన్నప్పుడు వాళ్ళలో ఉన్న మంచి విషయాలను చూస్తూ దానికి కృతజ్ఞత ఫీల్ అవ్వాలి తప్ప, వాళ్ళలో ఉన్న మీకు నచ్చని ఒకటో రెండో విషయాలను చూస్తూ అవి ఫీల్ అవుతూ పదే పదే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తే రిలేషన్షిప్ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది, ఎలాగ ఇంప్రూవ్ అవుతుంది? ఈ విషయంలో కూడా ఆలోచించండి. మార్చాల్సింది మీ ఆలోచనని వాళ్ళ వైపు. వాళ్ళు మీకు చూడండి, వైఫ్ హస్బెండ్కి మార్నింగ్ ఒక కాఫీ టీ ఇచ్చారా, థ్యాంక్ యూ చెబుతూ ఫీల్ అవ్వండి. అరే నేను అడిగేసరికి నా చేతికి ఒక కాఫీ టీ వచ్చింది, థ్యాంక్ యూ. టైంకి భోజనం, థ్యాంక్ యూ. అలాగే వైఫ్ హస్బెండ్ గురించి శాలరీ వస్తుంది, ఆయన అంత కష్టపడుతుంటేనే ఇంట్లోకి శాలరీ వస్తుంది, థ్యాంక్ యూ. మేబీ ఆయనలో ఒకటో రెండో నెగిటివ్స్ ఉండొచ్చు, వాటిల్ని మార్చాలి అంటే ముందు మీరు ఆయన దగ్గర ఉన్న పాజిటివ్ విషయాల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఆ నెగిటివ్ విషయాల గురించి కాదు. ఆయన చేసే ప్రతి పనికి కృతజ్ఞతతో ఉండండి. ఆయన బయటికి వెళ్ళి ఆ రేంజ్లో ఎఫర్ట్ పెట్టి డబ్బులు తెస్తేనే కదా ఇల్లు గడుస్తుంది, పిల్లల ఫీజు కట్టగలుగుతున్నాం, ఇల్లు గడుస్తుంది అన్న ఫీల్ని యాడ్ చేయండి. వైఫ్ గురించి అయినా హస్బెండ్ గురించి అయినా ముందు వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ విషయాల గురించి ఆలోచిస్తూ ఫీల్ అవ్వండి. అప్పుడు మీరు అద్భుతమైన మంచి రిలేషన్షిప్ని పొందుతారు. అందుకే నేనంట ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, మీకు ఏమి కావాలన్నా సరే ముందు వాటిల్లో ఉన్న పాజిటివ్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇది కావాలి అంటే సరిపోదు, దాని గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్నదాదే చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఆలోచనలు మార్చండి, జీవితం ఆటోమేటిక్గా అదే మారిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఫస్ట్ పాయింట్ అదే, యద్భావం తద్భవతి. ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి అనుభూతులతో ఉంటారు, అయ్యే మీరు ఆకర్షించగలుగుతారు. అది డబ్బైనా, ఆరోగ్యమైనా, మంచి రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే అర్థం చేసుకోండి, పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా జీవితం మారాల్సిందే, మారి తీరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.